హ్యాపీ రాఖీ అన్నయ్య. గౌతమ్. అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అన్నయ్య, వెళ్ళొస్తానమ్మా. అలాగే అమ్మా. రేయ్, దారిలో ఒక షాప్ ఓపెన్ చేస్తుంటే నీకు బట్టలు కొని తీసుకొచ్చాను రా. చూసావా, మీ నాన్న పైకి కోపంగా కనిపిస్తారు కానీ నీ మీద చాలా ప్రేమరా. నీకు నచ్చుతాయని తీసుకొచ్చాను. నాకేం నచ్చలేదు. అరే అదేంట్రా, చూడకుండానే నచ్చలేదంటున్నా? ఎప్పుడు కొనేవేగా ఈ డొక్కు బట్టలు? ఎప్పటి నుంచో అడుగుతున్నాను బ్రాండెడ్ జీన్స్ కొనిమ్మని. కొన్నారా? అరే, ఖరీదు ముఖ్యం కాదురా, అవసరం ముఖ్యం. గోచి పెట్టుకున్న అవసరం తీరిపోతుంది. అయితే గోచి పెట్టుకునే తిరుగు. అమ్మ చూడమ్మా, అది కాదు నాన్న, మన పరిస్థితి తెలుసు కదా. ఈ సొసైటీలో మూవ్ అవ్వాలంటే మనం షో చెయ్యాలమ్మా. షో బతుకులు కాదురా మనవి, సర్కస్ బతుకులు. అయితే ఇక్కడెందుకు, అందరం కలిసి సర్కస్లు చేద్దాం. అవును, బాగా జరిగింది. ఏంట్రా రాత్రి ఇచ్చిన పబ్ డోస్ కి దిమ్మ తిరిగినట్టుంది. నువ్వు మరీ అంత ముదురని వాడికి తెలియదులే. అయ్యో, ఏమైందిరా? అరే రాత్రి ఒక్క బీర్కి ఎక్కేసిందిరా. ఆ బీర్ లో కాక్టైల్ కల్పించిందిరా. ఆ తాగినంతా అమ్మో. నువ్వు మరీ ఎల్కేజీ అని దానికేం తెలుసు? అవునా, మరైతే ఆ ఛాన్స్ ఈ రోజు నాకు ఇవ్వచ్చు కదా. ఏమంటావు సుక్కు? ఓకే చలో డిస్కో. కమ్ ఆన్ గాయ్స్, చలో డిస్కో. పదండి పదండి. ఏంటి అలా చూస్తావు? బైక్ తీ. నాకు బైక్ లేదు. బైక్ లేని వాడికి అమ్మాయి ఎందుకురా? వేస్ట్ ఫెలో. ఛీ. ఏ అలా డల్గా ఉన్నా? బీ బ్రేవ్ మై బాయ్. ఈ కాలం కాలేజీ అమ్మాయిలు అంతే. బైక్ ఉంటే హాయ్, లేకుంటే బాయ్ బాయ్ అంటారు. అమ్మా, నేను కాలేజ్ మానేస్తున్నాను. ఏమైందిరా? అందరూ కాలేజ్కి బైకుల్లో కార్లలో వస్తున్నారు. నేను నడిచి వెళ్ళాలంటే అవమానంగా ఉంది. నాకు బైక్ కొంటేనే కాలేజ్కి వెళ్తాను. దాని ఖరీదా 20,000 తెలుసా? తెలుసు. తెలుసు అడుగుతున్నావా? అవును. నీ కోరికలు తీర్చడం నా వల్ల కాదురా. నలుగురిలో హీనంగా బతికే కన్నా చదువు మానేసి ఇంట్లో కూర్చోడం మంచిది. కూర్చోరా. ఎవరిని బెదిరిస్తున్నా? అబ్బా మీరుండండి. ఒరే, నీకన్నీ తెలుసు కదరా, కొంచెం ఆలోచించరా. మీరు కూడా నా గురించి ఆలోచించండి. వాడు విండే. వాడు వినకపోతే మనం విందామండి. ఏంటి వినేది? ఇప్పటికే అప్పులతో పీకలదా కూరుకుపోయాం. అసలు మనమే వాడిని చెడగొడుతున్నాం. కుర్రాడు, కాలేజీ చదువు, వాడి కోరికలు వాడుకుంటాయి. మనమే సర్దుకుపోవాలండి. అమ్మా ఆ అమ్మా, రండి బాబాయ్. ఇవిగోనమ్మా కూరగాయలు. అవును, గౌతమ్ కాలేజీకి వెళ్ళాడా అమ్మా? వాడు వెళ్ళడంట. ఏమైందమ్మా? వాడికి బైక్ కావాలట. మొన్ననే కదా 1,00,000 రూపాయలు డొనేషన్ కట్టారు. కాలేజీకి అందరూ బైకుల మీదే వస్తున్నారని వాడు బాధపడుతున్నాడు. ఓ 4 రోజులు ఆగమనండి. వాడాగేట్టు లేడు. షోరూమ్ వాళ్ళు 3-4 ఇన్స్టాల్మెంట్స్ కడితేనే బైక్ ఇస్తామంటున్నారు. ఆ డబ్బు ఎక్కడి నుంచి తేవాలో అర్థం కావడం లేదు. అలాగా? నాకు తెలిసిన మార్వాడి ఒక అతను ఉన్నాడు. అతను ఏమైనా ఇస్తాడేమో కనుక్కుంటాను. మీరు నిశ్చింతగా ఉండండి అమ్మా. వస్తానమ్మా. అలాగే. గాల్లో తేలినట్టుందే, గుండె తేలినట్టుందే, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే, ఒళ్ళు ఊగినట్టుందే, దమ్ము లాగినట్టుందే, ఫుల్ బాటిల్ ఎత్తి దించకుండా తాగినట్టుందే. DMANTRA వేసేస్తా లవ్ మంత్రాలే. And now go. Yeah.
హరే రే మనసే జారే గాలి వానలో వాన నీటిలో గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం తెలియదు పాపం కాలేజ్ పాపల బస్సు ఏ సీటు చూసిన ఫ్రెష్ కాలేజ్ పాపల బస్సు ఏ సీటు చూసిన ఫ్రెష్ బ్రేక్ వేస్తే పెద్ద ఇష్యూ మన్ మధుడి డిషుం డిష్యూ చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్తా చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్తా పిడత కింద పప్పు రుచి చూడకుంటే తప్పు పిడత కింద పప్పు రుచి చూడకుంటే తప్పు ముళ్ళెలా ఉంది చెప్పు తెగుతాది ఇంకా చెప్పు అమ్మమ్మా హిరణ్యపాత్రం వదోహ పూర్ణం దధాతే. దివ్యమైన ముహూర్తం బాబు. హారతి తీసుకొని బండి స్టార్ట్ చేయండి. రే గౌతమ్, నువ్వు అడిగిన బట్టలు తెచ్చాను, నీ కోసం బండి కొన్నాను. ఇక బాగా చదువుకోవాల్సిన బాధ్యత నీది. అలాగే, ఏనన్నా ఇప్పుడు సంతోషమేనా? సంతోషమే. వెళ్ళు. బాయ్ బాయ్. వాడి సంగతి ఏమో గానీ నువ్వు మాత్రం తెగ సంతోషపడిపోతున్నావు. అవునండి, నా కొడుకు కంప్యూటర్ ఇంజనీర్ కాబోతున్నాడు. మోటార్ సైకిల్ మీద తిరిగితే కాడు, బాగా చదివితే పెద్ద ఇంజనీర్ అవుతాడు. మ్మ్. తీసేసిన తోసేసిన నా కన్నుల ఒక్క నీటి చుక్కైనా రాలిపోదు, నా పెన్నులో ఉన్న సిరా చుక్కైనా ఆవిరవదు. భూమి లోపల నన్ను పూడ్చి పెడదామంటే మందు పాతర మల్లె బద్దలై వస్తాను. నిప్పు పెట్టి నన్ను బూది చేస్తానంటే పెనుమంటగా వచ్చి మిమ్ము ఆలింగనం చేసుకుంటాను. సమాజాన్ని పత్రికాలయంగా చేస్తాను, కనిపించే గోడలన్నీ కాగితాలు చేస్తాను. నెత్తురొలికి నా వేళ్లతో పెన్నులుగా రాస్తాను. అనుక్షణం ప్రతిక్షణం రాక్షసులను ఎండగట్టే అక్షరమై పుడతాను. హాయ్ సుకన్య, హాయ్. బైక్ కావాలన్నావుగా, కమాన్. ఓకే. హాయ్ డార్లింగ్, కమాన్. సుక ఏంటి మళ్ళీ ఫీల్ అయ్యావా? చెప్పాను కదయ్యా, ఈ కాలం కాలేజీ అమ్మాయిలందరూ అంతే. ఆ? ఏది బెటర్ అనిపిస్తే అటు ఫిక్స్ అయిపోతారు. రేపు నువ్వు కారు కొను, వాళ్ళు ఫ్లైట్లో వెళ్ళిపోతారు. అయితే ఓకే. ఏంటండి, ఆఫీస్ పని అవలేదా? ఇంటికి రాగానే మొదలెట్టారు. ఇది ఆఫీస్ పని కాదు, మన పనే. మన పనా? అవును, మనం ఎవరెవరి దగ్గర ఎంతెంత అప్పులు చేశామో వాటికి వడ్డీ ఎంత అయిందో లెక్కలు రాసుకోవాలి కదా, అవి రాస్తున్నా. సరే రాయండి, తీర్చేద్దాం. ఆహా, మీ తాతగారి ఎస్టేట్ ఏమైనా బేరం పెట్టావా? అంత వెటకారం అక్కర్లేదు. మన అబ్బాయి కంప్యూటర్ ఇంజనీర్ అయ్యాక తీరుస్తాడు. తీరుస్తాడు తీరుస్తాడు. మనం వాడి గురించి ఇంకా అప్పులు చేయకుండా ఉంటే అదే 10,000.